ఏమైంది బంగారి? ఏంటి సార్, ఏం చేస్తున్నారు? నేనేం చేశాను బంగారి? నా ఫ్యామిలీని ఐస్ క్రీమ్ తినడం కోసమని బయటికి తీసుకొచ్చాను, అంతే కదా. ఏది మీ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ ఎలా సార్ మీ ఫ్యామిలీ అవుతుంది? జాను అలానే కదా అనుకోమంది. దానికి మించి ఎలాగైనా మనం త్వరలోనే అది నిజం చేయబోతున్నాం కదా. రవి సార్, దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ఆటలు ఆడకండి. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి బంగారి, నేను మీ ఫ్యామిలీని తీసుకురావటం నీకు నచ్చలేదా, లేదా నేనే నీకు నచ్చలేదా? సమాధానం కావాలి బంగారి. బంగారి, నా మనసులో ఉన్న మాట నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే వేరే వేరే దారులు ఎంచుకుంటున్నాను. నువ్వు కొంచెం కూడా స్పేస్ ఇవ్వటం లేదు బంగారి. నిన్ను కన్విన్స్ చేయడానికి నాకు వేరే దారి తెలియట్లేదు. అందుకనే ఇవన్నీ చేస్తున్నాను నేను. అలాగే సార్, కానీ ఏదైనా ఉంటే మీరు నాతో హాయిగా మాట్లాడొచ్చు. కానీ నా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అంటే సరే బంగారి, ఎప్పుడు మాట్లాడదాం చెప్పు. ఒక్కరోజు నాతో బయటకు వస్తావా అని అడిగాను కదా. నీతో మనసు విప్పి మాట్లాడాలని చెప్పాను. నువ్వు నాకు అసలు టైం ఇవ్వట్లేదు బంగారి. సార్, నాకు ఇలా అవుటింగ్ ఇలా వెళ్ళడం, డేటింగ్ ఇలా వెళ్ళడం ఇలాంటివి అన్నీ నచ్చవు సార్. బంగారి, మనం జస్ట్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం, అది తప్పు కాదు కదా. ఒకవేళ అలా ఒకరోజు మొత్తం నేను నీతో ఉన్నప్పటికీ కూడా నేను నీకు నచ్చకపోతే, నీ మనసులో చోటు నేను సంపాదించుకోలేకపోతే, ఆ తర్వాత నేనే నిన్ను వదిలేస్తాను బంగారి. ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. కానీ నువ్వు అసలు నాతో రాను అంటే నాకు వేరే దారి తెలియట్లేదు బంగారి. ఇలా నేను ఏదో ఒక రకంగా ట్రై చేస్తూనే ఉంటాను. ప్లీజ్ బంగారి. సరే సార్, నేను ఆలోచించి చెప్తాను. ఇది వెంటనే చెప్పే విషయం అయితే కాదు. ఆలోచిస్తాను అంటున్నావు అంటే ఒప్పుకోబోతున్నావు అనే అర్థం. సరే సరే సరే, వెళ్దాం, పద 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 వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తాను. బంగారి, నేను ఇంటికి వెళ్తున్నాను. నాతో కార్లో రావడానికి ఏంటి ప్రాబ్లం? రా బంగారి, పోదాం. కమ్. ఒక్క నిమిషం ఉండు, నేను బిల్ సెటిల్ చేసి వస్తాను. రా బంగారి. బాయ్ బంగారి. బాయ్ రవి సార్. యా. అల్లుడు, ఇలా రా అల్లుడు. ఏంటి మావయ్య? కూర్చో అల్లుడు. అరే కూర్చో. ఏంటో చెప్పండి. అల్లుడు, నువ్వేం చిన్నపిల్లవాడివి కాదు, పెద్దవాడు అయిపోయావు. నాలాంటి వాళ్ళకి 4 విషయాలు చెప్పేంత జ్ఞానం ఉంది నీకు. అందులోనూ లండన్లో పెద్ద చదువులు చదువుకున్నావు. మావయ్య, ఎందుకు ఇప్పుడు షుగర్ కోటింగ్ వేస్తున్నారు? ఏం చెప్పాలో నేరుగా చెప్పేచ్చుగా. ఎలా చెప్పాలి? అదేంటంటే అల్లుడు, నువ్వు బంగారితో బయటికి వెళ్ళడం రావడం అంతా చూస్తుంటే నలుగురు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏంటల్లుడు, ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావు? మావయ్య, నేను ముందే క్లియర్గా చెప్పేశాను, ఎవరు ఏమనుకున్నా సరే నేను అస్సలు పట్టించుకోను అని. నేను సంయుక్తతో తిరుగుతున్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారా ఏంటి? అల్లుడు, అది వేరే సమస్య, ఇది వేరే సమస్య అల్లుడు. నువ్వేమో ఆ రోజు ఎలాంటి అమ్మాయి అంటే బంగారు లాంటి అమ్మాయి కావాలన్నావు. మరి అలాంటప్పుడు అన్నీ కలుపుకునే కదా చూస్తాము. మావయ్య, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అది అల్లుడు, నువ్వు ఇంతకు ముందులా లేవు ఇప్పుడు. అత్తలాగా నువ్వు కూడా ఆ బంగారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అల్లుడు. తను మన ఆఫీసులో పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయే కదా. మనమేంటి, మనం దాని లెవెల్కి వెళ్ళడం ఏంటి అల్లుడు? దాంతో ప్రేమగా మాట్లాడుతున్నావు. మేం పొరపాటున ఏమన్నా అన్నా కూడా వెంటనే వెనకేసుకొచ్చి తన్నే సపోర్ట్ చేస్తున్నావు. ఇదంతా చూస్తూ ఉంటే నీకు ఆ బంగారి మీద లవ్వు గివ్వు లాంటిది ఏమన్నా వచ్చిందేమో అని నాకు అనుమానంగా ఉందలుడు. సరే వదిలే, ఏదో తప్పుగా మాత్రం అనుకోకు. ఏదో అడగాలనిపించింది, అడిగేశాను. మావయ్య, అది తెలుసుకొని ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? సరే, నిజంగా నేను బంగారిని లవ్ చేసినా నన్ను ఎవ్వరూ క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేయకూడదు.
మావయ్య మీ డౌట్ క్లియర్ అయింది కదా? బాయ్. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఇప్పుడు అల్లుడు ఏం చెప్తున్నాడు? లవ్ చేస్తున్నా అంటున్నాడా లేదంటున్నాడా? అయ్యో, డౌట్ వచ్చి ఒక్క క్వశ్చన్ అడిగితే ఆ డౌట్ తీర్చడం మానేసి ఇంకా కన్ఫ్యూజన్ పెంచి వెళ్ళిపోతున్నాడేంటి అల్లుడు? అరే, ఇక మీదట ఆ బంగారి ఈ ఇంట్లో ఉండడం ప్రమాదమే. అది ఎప్పటికప్పుడు అడ్డుపడుతూనే ఉంది. ఏదో ఒక రకంగా దాన్ని ఇంటి నుంచి పంపించేయాలి. హా, నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదే. ఆ? హా, సరే, ఆ కాలేజీకి ఫోన్ చేద్దాం. చెప్పుదోరా. అన్నా, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు మాత్రం తెలీదు. ఎలాగైనా కూడా ఏదో ఒక ప్లాన్ చేసి ఆ బంగారుని ఇంట్లోంచి బయటకు గెంటేయాలన్నా. దాన్ని నువ్వేం చేయలేకపోతున్నావని చెప్తున్నావా? అవునన్నా, మా అత్తని కూడా అది కంప్లీట్గా దాని గ్రిప్లో పెట్టేసుకుంది. అది సరిపోదన్నట్టు రవి కూడా దాని వెనకాలే తిరుగుతున్నాడన్నా. అన్నా, మీరే ఏదో ఒకటి చేయాలన్నా. నేను చూసుకుంటాను. సరే అన్నా. హ్మ్? అయ్యయ్యో, ఏంటిది? బంగారి అమ్మ నమాజ్ చేస్తున్నారేంటి? చెయ్యి చెయ్యి, ఇప్పుడు వెళ్ళి అత్తయ్యకి చెప్తాను. అప్పుడు పూజలో హారతిచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. హ్మ్, మొత్తం కుటుంబం ఈ దెబ్బతో గెటౌటే. ఉండండి, చెప్తా. అన్నింటినీ ప్యాక్ చేసి డబుల్ చెక్ చేసుకోండి. కరెక్ట్ టైంకి డెలివరీ ఇవ్వాలి. అత్తయ్య అత్తయ్య, అలాగే. ఒక నిమిషం, వెంటనే రండి అత్తయ్య. నాతో రండి అత్తయ్య. ఫోన్లో మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఉండు. అయ్యో, అలాగే. ఇది దానికంటే చాలా ఇంపార్టెంట్ విషయం, కొంచెం నాతో రండి అత్తయ్య. హలో, 1 minute, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే? ఏంటి? అయ్యో అత్తయ్య, రండి, మీరు రండి. ఎక్కడికి? అత్తయ్య తెలుస్తుంది, త్వరగా రండి, ఒక నిమిషం రండి, త్వరగా రండి. ఎక్కడికి మీనా? త్వరగా రండి, నాతో మీనా, రండి. ఎక్కడికి రండి తీసుకెళ్తున్నావు? రండి రండి రండి. మీనా, పొద్దు పొద్దునే ఏంటి నీకు సమస్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో అత్తయ్య, బంగారి వాళ్ళమ్మ ఒక భాయ్. ఏంటది? బాయా? బాయ్ అంటే మగపిల్లాడని కాదు, ముస్లిం భాయ్, ముస్లిం అమ్మ.